ధనుర్మాసం గోదాదేవికి ఎంతో పవిత్రమైన మాసమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. భగవాన్ నామస్మరణ సేవలో ఉన్న తృప్తి ఎందులో ఉండదు అని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ధనుర్మాస సందర్భంగా జరిగిన శ్రీ గోదా రంగనాథ స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 9వ వార్డులో జరిగిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో పాల్గొని బహుమతులు అందజేశారు. समेत रंगनाथ स्वामिनः स्वामी की जय। अकाल मृत्युहरणं सर्वव्याधि निवारणं समस्त दुरितोपशरणं सीता ముఖ్యంగా మా మహిళా మండలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా సంతోషం ఏంటంటే ఎన్నో దేవాలయాలకు నేను వెళ్తూ ఉంటాను, కానీ మన గణేష్ నగర్ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం ప్రత్యేకత మాటల్లో చెప్పలేదు. ప్రతి సంవత్సరం సీతారామచంద్ర కళ్యాణం కావచ్చు, గోదా కళ్యాణం కావచ్చు, అదేవిధంగా హనుమాన్ స్వాములకు ప్రతి ఏటా ఉచిత అన్నదాన కార్యక్రమం కావచ్చు, ఎంతో బాగా భక్తి శ్రద్ధలతో అందరూ కలిసి వెలిసి కులమతాలకు అతీతంగా చాలా గొప్పగా ఈ దేవాలయంలో ఈ నిత్య పూజా కార్యక్రమాలు జరగడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా నాకు కూడా ఒక తెలియని ఉత్సాహం, ఒక ధైర్యం, ఒక మంచి ప్రేమతో మీ అందరి ఆహ్వానం, మీ ఆత్మీయత నన్ను ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ దేవాలయంలో ముఖ్యంగా మా కమిటీ సభ్యులు, పురుషులు కానీ మహిళలు కానీ, ఇక్కడ ముఖ్యంగా మా అయ్యగారు, వారి గొప్పతనం అందరినీ కలుపుతూ ఎంతో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతి మనిషిలో జీవితంలో చాలా అవసరం. మనిషి అన్నప్పుడు, జీవితం అన్నప్పుడు ఒడిదొడుకులు ఉంటాయి, ఎదుగుతూ ఉంటాం, దిగుతూ ఉంటాం, పడుతూ ఉంటాం, వేస్తూ ఉంటాం. వాటన్నిటికీ పరిష్కారం ఒక్కటే భగవంతుడి సేవ. ఆ దేవుడి సేవలోనే అన్ని రకాల మానసిక ప్రశాంతత, జీవితానికి ఒక అర్థము, ఎంతో ఇది ఉపశమనం కలిగేటువంటిది ఒక దేవుడి స్మరణంలోనే దొరుకుతుంది. మనకు అది ఎక్కడా దొరకదు. ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా మనకు మంచి ఉత్సాహాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఆ భగవంతుడి కృప వల్ల అంతా బాగా జరుగుతుందని చెప్పి నేను కూడా భావిస్తూ ఉంటాను. తప్పకుండా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగాలి. ఒకసారి నేను హనుమాన్ భిక్షలో కూడా ఒకసారి వచ్చి ఇక్కడ భిక్ష చేసుకోవడం కూడా నాకు ఎంతో సంతోషాన్ని కలిగింది. సో ఇంకా అంతా మంచి జరగాలి. ఈ గణేష్ నగర్ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ ఆ ప్రసన్నాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు, ఆ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారం.